ఎవరి పరిస్థితి ఏముంది, పాఠాలమ్మ డ్యూటీలు చేసుకోవడం, నైట్ అమ్మ జాబులు వచ్చి ఇక్కడ ఉండడం. ఎన్ని గంటలకు వచ్చినావు? నేను మొత్తం అయితే 6 గంటలకు వచ్చాను. నైట్ 1 గంటన్నర టైంకి వెళ్తాను ఇంటికి. చలి అయితే విపరీతంగా పెడుతుంది. మనకు క్యాపు, స్వెటరు, షూ కింద ఈ 3 అయితే మ్యాక్సిమం ఉండాలన్నమాట, మాస్క్ లేకుండా కానీ హ్యాండ్స్ గ్లౌస్ లేకుండా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి లైటింగ్ లాగా నా మొబైల్ లైట్ అయితే వేసారనమాట. బయట అయితే చలి అయితే భయంకరంగా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు రోజు అనిపించలా. చూసారా మా డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుంది కోయిట్లో. నాలాగా చాలామంది వచ్చారనమాట ఈరోజు. రోజు ఒక 5-6 మంది వస్తున్నాము. ఫ్రైడే ఈ రోజు వచ్చేసి పార్టీ అనమాట, కోయిట్ వాళ్ళది పెద్ద పార్టీ. బ్యాక్ సైడ్ జరుగుతుందనమాట. మాకు వచ్చేసి మేము 7 గంటలకు వచ్చాము ఇక్కడికి. 7 గంటల నుంచి వస్తే కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది అలాగా చిన్న కైమా ఉంటారు కదా, చిన్న అలాగా గుడారాలు అవి వేసుకుని లోపల ఉన్నారనమాట. మేమైతే ఈ వ్లాగ్ కోసం నేను వచ్చేసాను బయటికి. చలి అయితే మామూలుగా లేదు. మాకైతే ఫుడ్ ఇంకా ఇవ్వలా, ఇస్తే కన్నా మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా, ఓకేనా? వచ్చావా? నువ్వు పెట్టి మొలకోయా? అబ్బా నమస్తేనా రమణన్న. నమస్కారం. ఎట్లుందన్నా మన పరిస్థితి ఎక్కువ? ఇట్లా మా పరిస్థితి ఏముంది, ఇది ఇక్కడ ఎలాగ ఉంటుంది. ఎవరి పరిస్థితి ఏముంది, పాఠాలమ్మ డ్యూటీలు చేసుకోవడం, నైట్ అమ్మ జాబులు వచ్చి ఇక్కడ ఉండడం. ఎన్ని గంటలకు వచ్చినావు? నేను మొత్తం అయితే 6 గంటలకు వచ్చాను. నైట్ 1 గంటన్నర టైంకి వెళ్తాను ఇంటికి. ఎట్లా ఏముంది, ఇంక ఇక్కడికి వచ్చాక కష్టమైనా నష్టమైనా చేసుకుని వెళ్ళాల. అది అట్లా కాదు, కొత్తగా రావాలని చెప్పి ఉత్సాహపడతాను అన్నమాట మన ఇండియాలో పిల్లలు. కోవిడ్లో డ్యూటీలు ఎలా ఉంటాయో, ఫుడ్ ఎప్పుడు ఇస్తారో, జీతాలు ఎలా ఉంటాయో, కష్టాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పు. ఫుడ్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని గంటలకు ఇస్తారు? ఫుడ్ అంటే ఏముంది, టిఫిన్ పెడతారు పొద్దుట, మళ్ళీ 3 అయినప్పటికీ ఫుడ్ ఇస్తారు. నైట్ 9, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఏం చెప్పలేం. చలి ఎక్కువగా ఉందన్నా, చలి ఎక్కువగానే ఉంటుంది. భరించడం ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. నీలాగా చాలా మంది బయట ఉన్నారు అనమాట. మనమే కొంచెం ఇంకా మాకంటే ఇంకా దూరం లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు, తట్టుకోలేక. ఏనా చాయ్ అన్న తాగినావా? చాయ్ కాదు. నువ్వేం బావు దిగిలిపోయినావు? దిగిలేం లేదు, మామూలే డ్యూటీలు చేసుకోవాలో ఉండాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చా? 10 years. 10 years? ఇద్దరు ఒకసారి. అవునా? అంటే 2 నెలలు అటు ఇట్లు. మనోడ నాకు కొంచెం ఇంత చలి పెట్టినా కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పటికి 1K సబ్స్క్రైబర్లు వచ్చేసారనమాట. మ్యాటర్లోకి వస్తే బెల్బర్కి వచ్చినప్పుడు మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, చలి అయితే విపరీతంగా పెడుతుంది. మనకు క్యాపు, స్వెటరు, షూ కింద ఈ 3 అయితే మ్యాక్సిమం ఉండాలన్నమాట, మాస్క్ లేకుండా కానీ హ్యాండ్స్ గ్లౌస్ లేకుండా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ ముఖ్యంగా ఈ 3 అయితే ఉంటే మనకు సేఫ్టీ. కొత్తగా వచ్చినప్పుడు నేను ఎలాగా సఫర్ అయినా అనమాట వెదర్తో. బయట హ్యాపీగా ఉంటుంది అనమాట, భలే ఉంటుంది ఈ గాలి పీల్చుకునేటికి. ఆ గాలి పీల్చుకున్నాక ఇంటికి వెళ్ళి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళి పనుకుంటే ఓన్లీ హెడ్ మాత్రం నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకని అర్థం కాదు, తిరిగిపోతుంటుంది తలకాయ. 10 నిమిషాలు తిరిగినామంటే ఈ గాలి అంత మంచిది కాదు, ఓకేనా? అందువల్ల మీరు కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు తెచ్చుకోండి. మీకు అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎందుకంటే పాత డ్రైవర్లు అయితే ఇక్కడ కోవిడ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంటుంది. కొత్తగా వచ్చుంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. అలాగే ఇంటికాడ తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో అపార్థం చేసుకోకండి, ఓకేనా? ఈ చలి అయితే ఎక్కువగా మనం ఇప్పుడు జనవరి ఎండింగ్ కదా, ఎండింగ్ అయిపోయింది, ఫిబ్రవరిలోకి రన్నింగ్ అవుతుంది. అందువల్ల ఎక్కువ పెడుతుంది అనమాట. దగ్గరలో రంజాన్ కూడా వస్తుంది కదా, జస్ట్ లాస్ట్లో కాబట్టి అందువల్ల ఎక్కువ చలి పెడుతుంది. ఫుడ్ చూడండి, మనం బయటకు వచ్చినప్పుడు ఇంట్లో మనం టైం తినచ్చు. ఇంట్లో బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు వాళ్ళకి, ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు ఇస్తారు అనమాట. పార్టీ ఎప్పుడైతే అప్పుడు ఇస్తారు. అందాక మనం వెయిట్ చేయాల్సిందే బయట. ఈ చాయ్ ఇస్తే కన్నా నాకైతే మేము బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా మేడం అయితే చాయ్ ఫుడ్ అయితే ఖచ్చితంగా ఇప్పిస్తుంది. నేను వచ్చినప్పుడు ఎక్కువ జనాభా వచ్చినాయి కాబట్టి, ఈరోజు పార్టీ పెద్దది కాబట్టి కొంచెం మనల్ని కూడా అంటే వాళ్ళ చుట్టాలతో రిలేటివ్స్తో బాగా హ్యాపీగా ఉన్నప్పుడు మూడ్లో మనం గుర్తురామన్నమాట. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది, ఓకేనా?
ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 అయింది, అయితే నైట్ 10 అవుతుంది మన టైము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 అయింది టైము. వస్తుంది మేబీ, రావచ్చు కూడా ఫుడ్. ఓకేనా, ఇలా ఉంటాయి కైమాల కాడికి వస్తే, నైట్ బెల్బర్లోకి వస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. ఓకేనా.